ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆరాధనకు వచ్చిన మనము కీర్తనల గ్రంథము 91వ కీర్తన మొదటి వచనము, రెండవ వచనము చదివి అర్థం చేసుకొని ప్రభువుని ఆరాధిద్దాం, ప్రభువుని ఘనపరుద్దాం. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి గ్రంథము, కీర్తన గ్రంథము. కాబట్టి కొంచెం మీ తలలు పైకెత్తి ప్రభువుని చూడాలని, దాని ప్రకారముగా ప్రభువుని ఆరాధించాలని కోరుకొనిచున్నాను. చూడండి, చదువమ్మా గట్టిగా. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. మహోన్నతుడు, మహోన్నతుడు అంటే గొప్ప వ్యక్తి. దేనిలో గొప్ప వ్యక్తి అని చూస్తే అన్నిటిలో మోస్ట్ హై అంటే అన్నిటిలో ఉన్నతమైన గొప్ప వ్యక్తి. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. సర్వశక్తి నీడ అంటే ఆల్ మైటీ గాడ్. సర్వశక్తుడు అంటే సర్వశక్తి, ఆల్ మైటీ గాడ్, అన్నీ చేయగలిగినటువంటి సమర్థుడైనటువంటి దేవుడు. మార్టిన్ గారు ఎప్పుడు ఆల్ మైటీ గాడ్, ఓ మై ఆల్ మైటీ గాడ్ అనేవారు. ఆ మాటలు నేను చాలా ఇష్టపడేవాను. సమస్తము చేయగలిగినటువంటి శక్తిమంతుడైన దేవుడు, ఆయన మహోన్నతుడు, గొప్ప వ్యక్తి, ప్రపంచాన్ని అధికారంలో ఉంచుకున్నటువంటి గొప్ప వ్యక్తి మన ప్రభు. అందుకనే ఇందాక 187వ పాటలో చూడండి, ఆ పాట పాడాము. 187లో 187వ పాటలో అన్న ఇప్పుడే పాడారు. 187వ పాట. ఆయన గొప్ప వ్యక్తి. నా యందున్న ప్రభువ నీవే శుభ నిరీక్షణవైతివి, వేగవచ్చుచున్నావని నా ఆసాదిక బంగుచుండే. నా యందున్న ప్రభువ నీవే శుభ నిరీక్షణ అయితివి, వేగవచ్చుచున్నావని నా ఆసాదికం బగుచుండే. సంధించు ప్రభు నిన్ను మహా సంతోషస్తుతులనర్పించు. సంతోషు ప్రభు నిన్ను మహా సంతోషస్తుతులనర్పించి. మహాసమధ్య ఓ యేసు బహు విశాలుడవు నీవు.
మహాసమత్యా ఓ యేసు బహు విశాలుడవు నీవు, ప్రేమ పూర్ణుడా నిన్ను మనసారా స్తుతించెదను. ప్రేమ పూర్ణుడా నిన్ను మనసారా స్తుతించెదను. మహాసమత్యా ఓ యేసు బహు విశాలుడవు నీవు, మహాసమత్యా ఓ యేసు బహు విశాలుడవు నీవు. మహోన్నతుడైన దేవుడు ఈ మహా ప్రపంచములో గనుడైన దేవుడు, సర్వశక్తిమంతుడు. ఈ శక్తి ఎవరికీ లేదు. శక్తి ఉండవచ్చు, అది ఒక్కొక్కరికి ఉంటుంది. డబ్బు ఉంది, శక్తి ఉంది. అధికారం ఉంటుంది, శక్తి ఉంటుంది. రాజకీయం ఉంటుంది, శక్తి ఉంటుంది. అయితే సర్వశక్తి అని అన్ని శక్తుల్ని చేయగలిగిన సమర్థుడైన మహోన్నతుడైన దేవుడు ఆరాధనకు పాత్రుడు. ప్రియమైన సంగమా, ఈ తండ్రి అయిన దేవుడు తన సందేశాన్ని ఈ ప్రపంచం అంతటికీ తెలియజేస్తూ ఉన్నాడు. ప్రపంచములో యూదా జనాంగాన్ని ప్రభు పిలిచినాడు. అబ్రహామును శిరస్సు వహించి దేవుని మాటను విని కానాను దేశమునకు ప్రయాణమైనాడు. అదే మాదిరిగా అపోస్తలుడైన పౌలు దేవుని మాటకు విధేయుడై ఆకాశం నుండి కలిగిన దర్శనమునకు అవిధేయుడు కాక అన్య జనాంగముల మధ్య సువార్త చేసినాడు. వారే నీవు నేను. అన్య జనాంగమైన నిన్నును రక్షించటానికి దేవుడు అనేకమైనటువంటి ప్రయత్నములను చేసి నిన్ను రక్షించటానికి ఆయన సమర్థుడై ఉన్నాడు. ప్రియమైన సంగమా, ఈ సందర్భంలో ఆ మహోన్నతుని ఆరాధించటానికి నువ్వు ఏ రీతిగా ప్రభు సన్నిధానములో వచ్చి ఉన్నావో ఒకసారి గమనించండి. అన్య జనాంగములు చాలా తెలివితేట కలిగిన వారు. రండి చూద్దాం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 25వ వచనం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 20వ వచనం. అన్యజనులు ఎలా అల్లరి, అన్యజనాంగములు ఎలా అల్లరి చేసిరి. చాలా విచిత్రమైన మాట. అన్యజనులు దేవుణ్ణి ఎరగని ప్రజలు. వీరిని మన భక్తిహీనులు అంటారు. అంతే, భక్తి లేదు వీళ్ళకి, దేవోక్తి లేదు. దేవోక్తి ఎవరికి వచ్చిందట? ఎవరికి వచ్చిందట? అబ్రహాము సంతానము వారికి వచ్చింది దేవోక్తి. ఈ అన్య జనాంగములు అల్లరి చేస్తున్నారు.
ప్రపంచంలోనే అల్లరి చేస్తున్నారు. వీరు దేవుని వెరగని వారు, గొడవకి కారకులవుతున్నారు, ప్రపంచమునే తారుమారు చేస్తున్నారు. అన్య జనాంగం అల్లరి చేస్తున్నారు. వీరు ఎలాంటి వారు తెలుసా? యెషయా గ్రంథంలో రండి చూద్దాం ఒకసారి. యెషయా గ్రంథము 57వ అధ్యాయం 20వ వచనం. యెషయా గ్రంథము 57వ అధ్యాయం 20వ వచనం. భక్తిహీనులు కదులుచున్న సముద్రము వంటి వారు, అది నిర్మలంప నీరు. ఎలాంటి వారు అటాయిలు? కదులుచున్న సముద్రము అంటే సముద్రము చూసారే కదా ఎలా కదులుతుందో, ఎప్పుడు కదులుతూనే ఉంటుంది, నిర్మలింపదు. నిర్మలము దానికి ఉందట. ఈ భక్తిహీనులకే, ఈ అన్య జనాంగముల వారు, వీరు కూడా కదులుతున్న సముద్రము వంటి వారు. వీరు మనస్సాక్షి ఎప్పుడు నిలకడగా ఉండదు. కనుకనే అల్లరి. ప్రపంచమంతా యుద్ధములు, కలహములు, ఎటు చూసినా గొడవలు, కారకులు అన్య జనాంగములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వీరు చాలా డేంజరస్ పర్సన్స్. ఎందుకనగా సముద్రం ఎలాగైతే నిర్మలింపబడలేదో అలాంటి మనస్తత్వము కలిగినటువంటి అన్య జనాంగమైన మానవుడు, వీరిని కూడా దేవుడు పుట్టించున్నాడు. దేవుడు అందరికీ సకల శరీరులకు ఆయన దేవుడు. కానీ ఒకటి ఉంది, నాటబడలేదు. విత్తనము వేసారు కానీ అది ఏమైంది? నాటబడలేదు, పొలములో నాటబడలేదు. కాబట్టి అన్య జనాంగముగా వారిని దేవుడు నాటబడినది ఎవరండి? దేవుని మాటను శిరస్సు వహించినటువంటి వారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే మాటను మరొకసారి చూసుకుందాం రండి. ఆ 2వ వచనం కూడా చూసుకుందాం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 25వ వచనం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 25వ వచనం 2వ భాగంలో చూడండి. ప్రజలు ఎందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకొనిరి. ఇది కూడా చాలా ప్రాముఖ్యమైనది. వారి మనస్సును, అన్య జనాంగముల యొక్క మనస్సును నిర్మలము కాదు. వారు సరిగ్గా ఉండరు. మగ్దలేని మరియ యొక్క ప్రాణాత్మలు ఏముంది? సాతానుతో నింపబడి ఉంది, దయ్యములతో నింపబడి ఉంది. ఆమెకు స్వస్థత లేదు. దేవుడు 7 దయ్యమును వెళ్ళగొట్టినాడు. స్వస్థత పొందింది, దేవుని వైపు చూసింది. యేసు ప్రభుని చనిపోయి లేచి తర్వాత చూసింది మగ్దలేని మరియమ్మ.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ రెండవ మాటగా ప్రజలు ఎందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకున్నది, వ్యర్థమైన పనికిరాని ఆలోచన పెట్టుకుంటున్నారు. సరైన బుద్ధి లేదా? రోజుకు ఒక మాట మాట్లాడతావా? లోకంలో జరుగుతున్న కొత్త కొత్త విషయాలు నింపుకుంటావు నువ్వు. ఓవర్ యాక్షన్. ఏదైనా గట్టిగా మాట్లాడేవనుకో ఓవర్ యాక్షన్ అంటారు. ఇప్పుడు కొత్త మాటలు అవి. దానితో నింపుకొని నువ్వు పాడవుతావా? దేవుని మాటను విని నువ్వు సరిగ్గా నీ జీవితాన్ని కాపాడుకుంటావా ప్రభుతో? ఒకసారిగా ఈ సమయమందు జ్ఞాపకం చేసుకుందాం. రెండు రకమైన ప్రజలు ఎందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకొని ఉన్నారు? రోమా రండి చూద్దాం. రోమా ఎందుకు వారు పెట్టుకున్నారు? రోమా మొదటి అధ్యాయం 23వ వచనం. వ్యర్థమైన ప్రజలు ఎందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకున్నారు? ఒకసారి చూడండి. 23వ వచనము. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షేమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. మరొక మాట చూడండి. 25. అట్టివారు దేవుని సత్యమును అసత్యముగా మార్చి సృష్టికర్తకు ప్రతిగా స్పష్టమును పూజించి సేవించిరి. సృష్టికర్తని మరిచి సృష్టికర్తని మరిచినారు. వ్యర్థమైన మాటలతో, వ్యర్థమైన ప్రవర్తనలతో, వ్యర్థమైన హృదయముతో వారు ఏం తీసుకున్నారట? పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చుకున్నారు. పక్షుల యొక్క ప్రతిమా స్వరూపం. అది ప్రతిమ అంటే మీకు తెలుసా? బొమ్మ. ఇనపతో కానీ, పురుగులు ఒక ఇనపతో కానీ, లేకపోతే పక్షులు ఇనపతో తయారు చేసిన దానికి మొక్కండి. ఇలాంటి జంతువుల యొక్క వాటిని పెట్టి, పశువు ఉంది ముందు దేవాలయానికి వెళ్ళగానే ముందు ఇలా నమస్కారం చూసి అలా కూర్చుని ఉంటుంది. ప్రతిమలు చేసుకున్నారు. జంతువుల యొక్క ప్రతిమలు చేసుకొని సృష్టికర్తని మర్చిపోయి సొంత దేవతలను నిర్మించుకొని వారు ఏమైపోతున్నారట? దేవుని యొక్క మహిమను, దేవుని సత్యమును అసత్యముగా వీరే వ్యర్థమైన వారు. ప్రియమైన దేవుని బిడ్డ, ప్రియమైన సంఘమ, ఆ మహోన్నతుడైన దేవుడు, గొప్ప కార్యములు చేసే సర్వశక్తిమంతుడైన దేవుడు, మొదటి ఉన్న దేవుడు, కడపటి వరకే నీతో నడుస్తున్న దేవుడు, ఆయన తన కుమారుని ఈ లోకానికి పంపించినాడు. కుమారుడు పైకెత్తబడిన తర్వాత ఆ దేవుడు మరలా ఏం చేశాడట? పరిశుద్ధాత్మ శక్తిని మనకు ఆదరణ ఇవ్వటానికి, సత్యాన్ని చెప్పటానికి ఆ దేవుడు
మరలా పరిశుద్ధాత్మ దేవుణ్ణి పంపించినాడు. అదే ఈ సర్వశక్తిని యొక్క నీడ. నీడ ఏమిస్తుందండి? ఒక చెట్టులో వెళ్తే నీడ ఇస్తుంది. చాలా చక్కగా అక్కడ కూర్చొని ఆ నీడలో అలసట తీర్చుకోవడానికి బాటసారులు ఆ నీడ దగ్గర కూర్చుంటారు. ఉల్లాసంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది ఆ నీడ. అదే ఈ కొత్త నిబంధన గ్రంథములో ఆ నీడ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఈ యేసుక్రీస్తు వారు ఎలాగయ్యా ఈ లోకానికి వచ్చాడంటే ధర్మశాస్త్రము చెప్తుంది. ధర్మశాస్త్రం ఎవరి ద్వారా అనుగ్రహించబడింది? మోసే ద్వారా. మన తండ్రి అయిన అబ్రహాం మొదలుకొని మోసే ద్వారా వారి సంతానములో ధర్మశాస్త్రము ఇయ్యబడింది. దాని ద్వారే మన యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి అవతరించినాడు. అందుకే ఈ ఆది కాండము, ఈ కొత్త నిబంధన గ్రంథము రెండు ఈ బైబిల్ గ్రంథములో ఇమిడ్చి ఉన్నాయి. అక్కడ కరుణాధారము లేకుండా ధర్మశాస్త్ర ప్రకారముగా బలులు అర్పించేవారు. దానిలో నుండి కరుణాధారముగా ప్రభువైన యేసుక్రీస్తును కొత్త నిబంధన గ్రంథములో బయలుపరిచినాడు దేవుడు. అదే చూడండి, కొత్త నిబంధన ఎఫెసీ 1:7 చెప్తాడు. చూడండి, ఎఫెసీ 1:7 చదువమ్మా. ఏంటమ్మా? గట్టి. దేవుని కృపా మహాదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన పాప విమోచనను, మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. ఆ ప్రియ కుమారుడు కృపా మహాదైశ్యమును బట్టి మనకు పాప విమోచన, మన అపరాధములకు పాప విమోచన కలిగి. ప్రియమైన సంఘమా, ఈ సమయమందు నువ్వు ఎంచుకున్నది, నువ్వు నిర్ణయించుకున్న బాట ఎలాంటిది? అన్య జనాంగములలో వలె ఉంటావా? ప్రజలందరూ వ్యర్థమైన దాని వలె వారి వలె కలిగి ఉంటావా? ఒక్కసారి ఈ ఆరాధన సమయంలో నువ్వు జ్ఞాపకం చేసుకో. మహాగణుడు, మహోన్నతుడైన దేవుడు, ఆయన అధికారము కలిగిన దేవుడు. కాబట్టి సమయమందు నిన్ను అడుగుతున్నాడు, ఏ బాటలో నువ్వు ఉన్నావు? నీ బాట సరళము చేసుకున్నావా? నీ బాటను చక్కగా సరి చేసుకున్నావా? లేకపోతే అలాగే ఉన్నావో? ఈ సమయమందు జ్ఞాపకం చేసుకోమని మనవి చేసుకొని వచ్చాను. ఒకవేళ అలాగే ఉంటే అన్య జనాంగములో చేరిన వాడుగా నువ్వు ఉంటావు. నేను ఇందాక చెప్పాను, అన్య జనాంగంలో కూడా దేవుని స్వకీయులే. కానీ క్రీస్తునందు వారు నాటబడలేదు. కనుకనే వారు ఎలాగున్నారట? చెడ్డ అలవాట్లకు, చెడ్డ తలంపులకు మంచి చేయలేని వారుగా, నీతిని పొందలేని వారుగా ఉన్నారు. చూడండి, రోమా
11వ వచనం, 11 నుంచి 19 వచనం చదువమ్మా. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడెవడునూ లేడు, దేవుని వెతుకువాడు లేడు. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైలి, మేలు చేయువాడు లేడు, ఒక్కడైనను లేడు. వారి గొంతుక తెరచిన సమాధి, తమ నాలుకలతో మోసము చేయుదురు. వారి పెదవుల క్రింద సర్ప విషమున్నది, వారి నోటి నిండా సప్పించటయు పగయు ఉన్నది. రక్తము చిందుటకు వారి పాపములు పరిగెత్తుచున్నది. నాశనమును కష్టమును వారి మార్గములో ఉన్నది, శాంతి మార్గము వారు ఎరుగరు. శాంతి మార్గమును వారు ఎరుగరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వెరుగుదువా జనుల స్థితి ఒకసారి టాలీ చేసుకోండి. అందుకే మీ తలలు పైకెత్తుకోండి. నీ బోధకుడు సెలవిచ్చుచున్నాడు. ఆయన గొప్ప వ్యక్తి, సద్బోధకుడు, సర్వము చెప్పేవాడు, నీతిని చెప్పేవాడు, పాపములను మన్నించి నీతిని పొంది దేవుని రాజ్యములో రండి అని సెలవిచ్చి పిలుచుచున్న దేవుడు ఆయన. ఇంతకంటే గొప్ప దేవుడు భూమండలములో లేడు. మొదటి వాడను నేను, కడపటి వాడను నేను. ఇదిగో మృతుడైతిని, కానీ ఇదిగో యుగ యుగములు నేను జీవించుచున్నాను. ప్రియమైన సంగమా, ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి ప్రియమైన బిడ్డలారా, నిన్ను దేవుడు క్షమిస్తాడు. జ్ఞాపకం ఉంచుకోండి. అన్య జనాంగము నుండి నీవు వచ్చినావు. ప్రభు యొక్క స్వరాన్ని గుర్తుపట్టి దానిని హృదయంలో తీసుకొని నీ హృదయమును తెరిచి ప్రభువుని సేవించటానికి నువ్వు ఇష్టపడినావు. నువ్వెంత దేవునికి ఆ ఇష్టము కలిగి, ఒకసారి రక్షించబడి ఆ ఇష్టము కలిగి ఉన్నప్పుడు కూడా ప్రభు నిన్ను క్షమించి వేస్తూ ఉన్నాడు. అందుకనే 192వ పాట, తల్లి మరిచిన అన్న ఒకసారి పాడు. 197వ పాటలో నేను ఈ వర్తమానం చెప్దాం అనుకున్నాను, అన్న అదే పాట పాడాడు. 197వ పాటలో చూడండి, 197 తల్లి మరిచినను మరువాడు రేసు. 192 ప్రేమించన్ తల్లి గర్భమునే ఎరిగి నన్ను ప్రేమించన్. తల్లి మిల్చిన ప్రేమ చూపిన మరువని ప్రేమ, తల్లిని మిల్చిన ప్రేమ చూపిన మరువని ప్రేమ. తల్లి మరచిన మరువడేసు నిరతము, తల్లి మరచిన మరువడేసు నిరతము. నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు, నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు. తల్లి భరిచిన మరువడు యేసు. నీ ఎంత ఘోరమైనటువంటి పాపములు చేసినా
ప్రభువైన యేసు తాను నిన్ను విమోచించాలని, పాపము నుండి శాపమును బాపి నిన్ను విమోచించాలని ప్రయాసపడి లోకానికి సందేహం ఇస్తున్నారు. ఆ మాట కూడా చూద్దామా? అసలు పాపం అంటే మీకు తెలుసా? ఒక బుక్ చదువుతుండేను, ఒక భక్తుడు రాశాడు పాపము ఎలాగుంటుందని. మీకు తెలియదు ఎవరికి ఎలాగుంటుంది తెలుసా? మీకు పాపము కనబడదు కదా. పాపం కనబడదు. పాపం చేస్తూనే ఉంటాం, మంచివారుగా కనిపిస్తుంటాం, కనబడదు. మనిషికి ఇది పాపం అని తెలిసినా పాపం చేస్తూనే ఉంటారు. అది మానవ యొక్క నైజము. అందుకే మార్టిన్ గన్ గారు ఒకసారి అనేవారు, ఇండ్రు పీత ఇలా తిన్నగా పెడితే అది వంకగా నడుస్తుంది. చాలామార్లు నేను చెప్తుంటాను, ఇలా తిన్నగా పెట్టినా మళ్ళీ వంకకే, ఇటు పెట్టినా వంకకే నడుస్తుంది. స్ట్రైట్గా మానవ బుద్ధి అలాంటిది. ఈ బుద్ధిని నువ్వు సరి చేసుకోవాలంటే ఆ నీడ నీకు అవసరం. సర్వశక్తిని యొక్క నీడ, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నీడ నీకు అవసరం. దేవుని వాక్యంలో మనం చూసుకుందాం రండి. ఒక దేవుని భక్తుడే ఆ యెషయా గ్రంథము 43వ అధ్యాయంలో చూడండి. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 22వ వచనం. యాకోబు నువ్వు నాకు మొర్ర పెట్టలేదు. బాగా చదవండి. యాకోబు నీవు నాకు మొర్ర పెట్టుట లేదు. ఇశ్రాయేలు నన్ను గూర్చి నీవు విసిగితివి కదా. విసిగినాడు. విసిగి యాకోబు ఏం చేసినట్టు మొర్ర పెట్టడం లేదు. చూడండి, యాకోబు దేవునితో పెనుగులాడినవాడు, దేవుణ్ణి పట్టుకున్న వ్యక్తి, దేవునితో పోరాడిన వ్యక్తి యాకోబు. తెల్లవారిపోతుంది, నన్ను విడిచిపెట్టుమన్నా విడిచిపెట్టని వ్యక్తి లాస్ట్కి తొడ మీద కొట్టి దేవుడు ప్రత్యక్షమైనాడు వేరే చోటకి. అలాంటి వ్యక్తి ఇక్కడ ఏమంటున్నాడు? యాకోబు నువ్వు నాకు మొర్ర పెట్టలేదు, ఇశ్రాయేలు నన్ను గూర్చి నువ్వు విసిగితివి కదా. విసిగిపోయినావు నన్ను గురించి. నేను నీకు నైవేద్యములను తీసుకొని రమ్మనలేదు. చూడండి ఆ మాట కూడా చూడండి. 23 కూడా చదువుమా? దహన బలులుగా గొర్రె మేక పిల్లలను నా యొద్దకు తేమనలేదు, నీ బలుల చేత నన్ను గణపరచలేదు, నైవేద్యములు చేయవలెనని నేను నిన్ను బలవంతము పెట్టలేదు. చూడండి, ధూపం వేయవలనని నేను నిన్ను విసిగింప లేదు. యాకోబు నైవేద్యము తీసుకొని రమ్మని నేను విసిగించలేదు, దహన బలు తీసుకొని రమ్మని, గొర్రె మేక పిల్లలను తీసుకొని దహన బలుగా అర్పించమని నేను నీకు చెప్పలేదు.
నన్ను నీవు విసిగించినావు. ఎందుచేత అండి? రండి 59వ యెషయా గ్రంథం 2వ భాగం చదువమ్మా. 59వ యెషయా గ్రంథము 2వ భాగం చదువు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చి, దోషములు అడ్డముగా ఉన్నాయి. యాకోబుకి దోషములు అడ్డములుగా ఉన్నాయి. ఆ దోషము మధ్యలో ఉండిపోయింది. అటు మానవుడు, ఇది దేవుడు. ఈ దేవుని దగ్గరకు రావాలంటే ఈ దోషము తొలగించబడాలి. అప్పుడుగానే మానవుడు దేవుని చెంతకు రాలేడు, దేవుణ్ణి ఆశ్రయపురముగా ఆశ్రయించలేడు. యాకోబు, నన్ను నువ్వు విసిగించితివి, అయినను చూడండి 44వ యెషయా గ్రంథం 44వ యెషయా గ్రంథము 23వ వచనం చదువమ్మా. యాకోబు, ఇశ్రాయేలు, వీటిని జ్ఞాపకము చేసుకొనుము. నీవు నా సేవకుడవు, నేను నిన్ను నిర్మించి తిని. ఇశ్రాయేలు, నీవు నాకు సేవకుడై ఉన్నావు, నేను నిన్ను మరిసిపోజాలను. ఎంత అద్భుతమైన మన దేవుడు తన జాలిని మరలా యాకోబును గుర్తు చేస్తున్నాడు. నేను నిన్ను నీ దోషముల చేత నన్ను విసిగించినావు, నన్ను ఆయాస పెట్టినావు, నన్ను బాధ పెట్టినావు, నన్ను దుఃఖపరిచినావు. అయినను నేను నిన్ను మరిచిపోజాలను. ఏమంటున్నాడు చూడండి. మరో అది రండి 43వ అధ్యాయములు చూడండి. 43 25వ వచనం. 43:25 వచనం. నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకమున చేసుకొనను. ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాడు యాకోబు, నేను నిన్ను మరిసిపోజాలను. నీవు నా సేవకుడై ఉన్నావు, నువ్వు నన్ను ఇసికించినా నేను మాత్రము మరిచిపోజాలను. అంటే మరవను అన్నమాట. మరిచిపోజాలను అంటే మరవను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంత గొప్ప కృప, ఇంత గొప్ప దేవుని యొక్క సహాయం నీకు నాకు దేవుడు తన గ్రంథము ద్వారా అనుగ్రహిస్తూ ఉన్నాడు. నీ అతిక్రమములను తుడిచివేయటానికి, నీ పాప దోషములను క్షమించబడటానికి దేవుడు ఈ భూమండలములో దిగి వచ్చి ఉన్నాడు. ఆయన ఆరాధనకు
పాత్రుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు. 100వ కీర్తనలో మేము చూసినట్లయితే ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధులు. కేరుబులు శరాపులు చెప్తున్నారు ఆయన పరిశుద్ధ. ప్రకటన గ్రంథంలో ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు. కర్మసము లేనివాడు, దయా దాక్షిణ్య పూర్ణుడు, మానవుని సృజించిన దేవుడు, భూమియు దాని సంపూర్ణతయు అందులో ఉన్న నరులను సృజించినటువంటి దేవుడు ఆయన. ఆయన చెంతకు నువ్వు రాగలుగుతావా? ఆయన సన్నిధానములో కూర్చుండి ఊరికే వెళ్ళిపోవడం కాదు. కొంతమంది పాటలకు వస్తారు, కొంతమంది ఆరాధన వర్తమానంకి వస్తారు, కొంతమంది బల్ల వర్తమానములు వస్తారు, కొంతమంది ముగించే టైంలో కూడా వస్తుంటారు. ఇది కాదు. ప్రభువు మాటలు విని ప్రభువుని స్మరించి నువ్వు మేలు పొందాలని దేవుడు కోరుతున్న సత్యములు జాగ్రత్తగా నీవు గ్రహించి నీవి జీవితములో, నీ కుటుంబ జీవితములో చక్కగా నివాసము చేయాలని ప్రభువైన దేవుడు నిన్ను కోరుతున్నాడు. దాని కొరకే బైబిల్ గ్రంథములో నిర్గమాకాండములో మరియు మత్తయి సువార్త 22:37 వచనములు ఏమంటారు తెలుసా? చూడండి, మత్తయి సువార్త 22:37 వచనములు. మత్తయి సువార్త 22వ అధ్యాయము 37 వచనంలో, అందుకైన నీ పూర్ణమైన హృదయముతో, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణమైన మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును సేవింపవలెనని ఆజ్ఞ. ఇది మొదటి ఆజ్ఞ. 10 ఆజ్ఞలో మొదటిమైన ఆజ్ఞ. పూర్ణమైన మనస్సుతో, పూర్ణమైన మనస్సాక్షితో ప్రభువుని సేవించాలని, పూర్ణమైన బలముతో, నీకున్న శక్తి సామర్థ్యమైన బలముతో దేవుణ్ణి ఆరాధించాలని, పూర్ణమైన హృదయముతో దేవుణ్ణి ఆరాధించాలని ఈ సమయమందు దేవుడు నిన్ను కోరుచున్నాడు. ప్రియమైన సంగమా, ఈ చెట్టు నీడ కింద, ఆ మహోన్నతుని యొక్క చెట్టు నీడ కింద విశ్రాంతి కొరకు నువ్వు వస్తావా? వచ్చినట్లయితే నీకేం జరుగుతుంది చూడండి. కీర్తనల గ్రంథం 91 3వ వచనం చదువమ్మా. వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. చదువమ్మా. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును, ఆయన సత్యము కేడమును దాలునై ఉన్నది. తర్వాత 7వ వచనం, నీ పక్కన 1000 మంది నడిచినను, నీ కుడి పక్కను 10,000 మంది కూలినను అపాయము నీ వద్దకు రాదు. 11వ వచనము,
నీ మార్గములన్నిట్లో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గుర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. తర్వాత 14 వచనం, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించెదను. అతడు నా నామం ఎరిగినవాడు గనుకనే నేను అతనిని ఘనపరచెదను. చదువమ్మా. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలలో నేను అతనికి తోడై ఉందను. అతనికి విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించదను. ఏమైనా దేవుని బిడ్డలారా, ఆయన నీడకు వస్తావా? ఆయన కోటలో, ఆయన ఆశ్రయపురములో నువ్వు ఉంటావా? చూడండి 2వ వచనం, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడు. ఆయన సన్నిధానంలోకి వస్తావా? ఆ ఆశ్రయపురములో నువ్వు వస్తావా? ఆశ్రయపురము అంటే ఇతరులను ఆశ్రయించే పురము. అది నువ్వు అన్య జనాంగులు కావచ్చు, స్వకీయ జనాంగమైన యూదులు కావచ్చు. ఈ ఆశ్రయపురములో నువ్వు వస్తావా? నాటబడిన వారై, క్రీస్తు చేత నాటబడిన వారై ఆయన పురములో నువ్వు ఆశ్రయపురములో వస్తావా? ఆయన కోటలో నువ్వు వస్తావా? కోట అంటే మీకు తెలుసు, పూర్వము కోటలు కట్టేవారు రాజులు. ఎందుకు? శత్రువు బారు నుండి తప్పించబడటానికి చాలా పెద్ద పెద్ద కోటలు. నేను ఒకసారి హంపి విజయనగరం చాలా చిన్నప్పుడు వెళ్ళాను. అవన్నీ ఆ రాజుగారి కోటలన్నీ చూస్తుంటే అక్కడ మండపాలు కూడా, స్నానము చేసే మండపాలు కూడా చాలా లోతుగా రాళ్ళతో పేర్చింది. హంపి విజయనగరంలో చాలా మంచి మంచి పెద్ద పెద్ద రాళ్ళతో బ్రిడ్జిలు కట్టేవారు నదిని మీద, తుంగభద్ర నది మీద. అవి చూస్తుంటే అప్పుడే నాకు ఆశ్చర్యమైన విషయాలు కనిపిస్తున్నాయి. అమ్మ బాబు, అప్పుడు మనుషులు ఎలాగుంటారు. ఆ తర్వాత మార్కెట్, అక్కడ వజ్రాలు అమ్మేవారట, అడ్డాలతో, పొడి అడ్డాలతో వజ్రాలు అమ్మేవారట. తర్వాత గుర్రపు సాలలు, ఏనుగులు సాలు. ఆ తర్వాత రాతి రథములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కోటలు సమస్తము దొరుకుతుంది. ఆ కోట నుండి ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, బయటికి వెళ్ళే ప్రసక్తి లేదు. కోటలో సమస్తం ఏర్పాటు చేయబడి ఉంటుంది. అక్కడే ఫుడ్డు, అక్కడే బెడ్డింగ్ గిడ్డింగ్. మీరు కోట చూసారు, వాళ్ళందరూ రాజులు పడుకోవడానికి. తర్వాత భటులు, చిన్న చిన్న గేట్లు ఉంటాయి, గుమ్మాలు. శత్రువు రావడానికి వీలు లేదు. గోడ ఎక్కి రాలేడు, ఎత్తైన గోడలు కడతారు. కాబట్టి ఆ ఆశ్రయపురము, ఆ కోటలో నువ్వు ఉంటావా? ఈ మహోన్నతుడైన దేవుణ్ణి నువ్వు ఆశ్రయించి తన నీడలో నువ్వు ప్రవేశిస్తావా? ప్రవేశిస్తే నువ్వు ధన్యుడు. అప్పుడు నీవు హృదయమారా దేవుణ్ణి పరిపూర్ణముగా ఆరాధిస్తాం. లేకపోతే అన్య జనాంగము వలె ఎలా చెప్పుకుంటావు చెప్పు? ఏదేదో కదులుచున్న
సముద్రము లాంటి వారుగా, నిర్మలము కాలేని సముద్రము వంటి వారుగా నువ్వు ఉంటావు. నీ ఆరాధన సరిగా ఉండదు. నేను చెప్తున్నాను, నీ ప్రార్థన సరిగ్గా ఉండదు. ఆశ్రయపురంలో ఉన్నావా నువ్వు? ఆ కోటలో ఉన్నావా? ఆ మహోన్నతుని యొక్క దేవుని కుడిపార్చున నువ్వు కూడా కూర్చోగలుగుతావా? ఆ నీడలో నువ్వు ఉంటావా? అదే కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు యొక్క సర్వశక్తిని యొక్క నీడ, ఛాయ్. మనం ఏమంటారు? ఈ ఛాయ్ అంటే టీ కాదు, ధర్మశాస్త్రం నుండి వెలువడిన ఛాయ్ ప్రభువైన యేసుక్రీస్తు వారు. ధర్మశాస్త్రం వ్యర్థము కాలేదు, ఇంకా ధర్మశాస్త్రము లేదు అనకండి. ఆ కార్యములను, ఆ బలులను అర్పించకండి, ఆ కార్యములో పాలు పంచుకోకండి. కానీ ధర్మశాస్త్రాన్ని అనుసరించి ప్రభువైన క్రీస్తు ఈ లోకానికి నీ పాపము నుండి నిన్ను విముక్తి చేయడానికి, తన స్వరక్తం ఇచ్చి నిన్ను కొని దేవుని రాజ్యములో వారసుడుగా చేయటానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినారు. అదే దేవుడిచ్చిన ఏంటి? నువ్వు నేను. యోహాను సువార్తలో చూడండి, 1వ అధ్యాయం 12వ వచనం చూడండి, చదవండి. 12 యోహాను సువార్త 14 అనుకుంటున్నా, 12 చూడండి. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. వాక్యము శరీరధారి అయింది. వాక్యం చెప్తున్నా, నేను గొప్పవాడిని కాదు, ఐ ఆమ్ వెరీ బ్యాడ్ మ్యాన్, నేను మహోన్నతుడు కూడా కాదు, సర్వశక్తివాడిని కాను. దేవుని వాక్యం ప్రకటించటానికే ఇంత గోరుకంత చిన్నవాడిగా ఉన్నాను. ఇంత కూడా లేనము. ఆ వాక్యము శరీరధారి అయింది. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన ఎక్కడున్నాడట? నౌ ఈజ్ లీడింగ్ ఇన్ ద చర్చ్. దేవుని సంఘములో ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు దేవుని సంఘములో ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు దేవుని సంఘములో ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు దేవుని సంఘములో ఉన్నారు. కనుకనే ఆయనకు విరోధముగా వేర్పడిన ఏ ఆయుధమును వర్తిల్లదు. దేవుడు తన వాక్యాన్ని దీవించి ఆరాధనకు సిద్ధపాటు చేయునుగాక.